తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసి మాన్యువల్ కరెక్షన్స్ చేసి కోర్టు ఆర్డర్ల ప్రకారం కోర్టు ఆధ్వర్యంలోనే ప్రతి ప్రక్రియ జరిపి ఉద్యోగాలు ఇచ్చినారు. ఏం తప్పులు జరిగినాయి? బేసిక్లీ ఈ రెండు విషయాలు ఈరోజు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వెడ్నెస్డే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రైతుల సమస్యలు, సంక్షోభము, కరువు అండ్ ఆల్సో బీసీలకు సంబంధించి ఎవరు ఏం చేసినారు, బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అంశాలు, ప్లస్ పోలీసుల చేతనే డైరెక్ట్గా దగ్గరుండి గంజాయి అమ్మిస్తూ ఉన్న పరిస్థితి, రాష్ట్రం మొత్తం గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఎలా మారిపోయింది, ఈరోజు ఏ రకంగా ప్రతి ఊరి చివర ప్రతి ఊర్లోకి గంజాయి పాకింది. ఇంత దారుణంగా గంజాయి మద్యం గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎక్కడ చూసినా, ఏ సందు చూసినా బెల్ట్ షాప్ కనిపిస్తుంది, ఏ ఊరు చూసినా బెల్ట్ షాప్ కనిపిస్తుంది, ఏ సందు ఏ ఊరిలో చూసినా గంజాయి దొరుకుతాం. డైరెక్ట్గా పోలీసులే గంజాయి అమ్మిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు.